అందరు విజిట్ చేయండి. బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి స్విట్జర్లాండ్లో నా 3rd డే. నిన్న మొన్న అంతా కూడా లౌటర్బర్న్లో ఉన్నాను 2 nights. ఆ ప్లేస్లో హాస్టల్ అదిరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను పక్కన ఇంటర్లాకెన్ వెస్ట్. ఎందుకు మారుతున్నాను అంటే కాస్ట్ కటింగ్ కోసం. ఈ 2 nightsకి ఇక్కడ చాలా తక్కువ ఉండే కాస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి ఇంటర్లాకెన్ వెస్ట్కి వెళ్ళేసి అక్కడ నుంచి బ్యాగ్ పెట్టేసి చెకింగ్ టైం పడుతుంది కాబట్టి ప్లేస్లన్నీ కవర్ చేసుకుని వచ్చి మధ్యాహ్నానికి చెకింగ్ చేసేసి ఇంకొన్ని ప్లేస్ విజిట్ చేయడానికి వెళ్ళాం. ఈ ఇంటర్లాకెన్ వెస్ట్ అనేది చాలా ఫేమస్ ఏరియా. ఇంటర్లాకెన్ ఉంటుంది, దాంట్లో 2 స్టేషన్స్ ఉంటాయి, ఇంటర్లాకెన్ వెస్ట్, ఇంటర్లాకెన్ ఓస్ట్ అని. ఇప్పుడు నేను వెళ్తుంది ఇంటర్లాకెన్ వెస్ట్కి. హార్డ్లీ ఒక 20 minutes జర్నీ, ట్రైన్ తీసుకోవచ్చు. సో ఎలాంటి స్విస్ పాస్ వాడట్లేదు నేను, జస్ట్ డైరెక్ట్ వెళ్ళి టికెట్ తీసేసుకొని వెళ్ళిపోతాను. అంటే స్విస్ పాస్ ఈ చిన్న చిత్క వాటికి వాడి వేస్ట్ చేసుకోకూడదు. దాన్ని వాడుతున్నాం అంటే అన్నీ భారీగా వాడాలి దాన్ని. ఇంకా అట్లా స్లో మోడ్ ఆఫ్ స్విట్జర్లాండ్ ట్రిప్కి వెళ్దాం మళ్ళీ ఒకసారి. ఆ విలేజెస్ని ఎంజాయ్ చేస్తూ, చెప్పాను కదా ఈరోజు రేపు కూడా అంత స్లోగా పోతుంటుంది, విలేజెస్ 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 అంటూనే. దాని తర్వాత ఇంకా మనం అసలైన అడ్వెంచర్ మొదలు పెడదాం. ఓకేనా? ఇంకా అండ్ ఇప్పట్లాగే లైక్ మర్చిపోవద్దు. వెనకాల గ్లేషియర్ అయితే అదిరిపోయింది. అండ్ నేను ఆల్మోస్ట్ ఆ గ్లేషియర్ కింద వరకు వెళ్ళొచ్చాము. ఇంకా ఫ్యూల్ స్టేషన్, ఫ్యూల్ కాస్ట్ ఎంత కూడా చూద్దాం ఒకసారి. జస్ట్ సెకండ్ చెప్పేస్తా అది కూడా మీకు. అక్కడ నుంచి చూడండి, పెట్రోల్కి అయితేనేమో మేబీ పెట్రోల్ని వీళ్ళు బ్లిఫేరీ సంథింగ్ అంటున్నారు, 1.67 అంటే అరౌండ్ 167 రూపీస్ అనుకోండి. అదే డీజిల్ అనుకోండి 172, అదే 1.72 స్విస్ ఫ్రాంక్ ఈజ్ ఈక్వల్ టు 172 రూపీస్ అవుతుంది. రావడం, ఫిల్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఇక్కడ ఎవరు ఉండరు. ఈ హౌస్ చూడండి, బా ఏం లుక్ ఉంది కదా. ఆ ఫ్లవర్స్ మాత్రం సిమిలర్ మెయింటైన్ చేస్తున్నారు అందరూ, పెద్ద కచరా ఏం లేకుండా. ఇవి బస్సెస్ ఇలాంటివి చెప్పాం కదా, వాడుకొని హాయిగా తిరిగేయచ్చు. గెస్ట్ కార్డ్ ఉంటే చాలు. ఈ వ్యూ ఫస్ట్ డే రాగానే కనిపించింది లౌటర్బర్న్ స్టేషన్లో దిగంగానే. ఇప్పుడు ఇంకా సన్ ఇంకా ఫుల్గా బయటికి రాలేదు కాబట్టి కనిపించట్లేదు. ఎందుకంటే ఈ మౌంటైన్స్ దాటుకొని రావాల్సి ఉంటుంది ఎండ అంతా కూడా. అక్కడ కనిపిస్తుంటుంది మీకు లైట్ అంతా. అక్కడ వాటర్ ఫాల్, ఈ స్నో క్యాప్డ్ మౌంటైన్తో అద్దరిపోయింది వ్యూ అంతా రాగానే. ఇదంతా లౌటర్బర్న్. ఇది స్టేషన్. మనం నిన్న ట్రూమెల్ బాక్ వాటర్ ఫాల్కి వెళ్ళాం. అక్కడ నుంచి చూసుకొని ఇంకా కొంచెం ముందుకి విలేజ్ షెల్బర్గ్ విలేజ్ అంతా తిరిగాం. అండ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వాటర్ ఫాల్ అన్ని చూసుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ బస్సు ఎక్కేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం నిన్న. చాలా చిన్న ప్లేస్ కానీ బాగుంటుంది. అది చూడండి, వాటర్ ఫాల్స్ అన్నీ. ఇది చూడండి, ఇటంతా తిరగాలంటే తిరగాలనుకున్నా ఫ్రీగా తిరగచ్చు బస్సు ఎక్కేసి. ఇంకా ఈ కేబుల్ కార్లు ఎక్కాలన్నా, ఆ పైకి వెళ్ళి స్పెషల్ ట్రైన్స్ ఎక్కాలన్నా కూడా స్విస్ పాస్ వాడాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఎక్స్పెన్సివ్. లౌటర్బర్న్ నుంచి నేను వెళ్ళాలనుకుంటున్న ఇంటర్లాకెన్ వెస్ట్కి జస్ట్ 20 minutes జర్నీ. అది దానికి ఎంత తెలుసా? అక్షరాల్లో 1097 రూపీస్. అయితే మీరు కౌంటర్లో వెళ్ళి తీసుకోవచ్చు, లేదా ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఉంటే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోండి. పదండి, ఇంకా మన ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోదాం ఇంటర్లాకెన్ వెస్ట్కి. కొంచెం హైట్లో కూర్చుంటే మనకు ప్రాపర్గా కనిపిస్తాయి అన్నీ. ఏమన్నా వ్యూస్ ఉంటే మంచిగా క్యాప్చర్ చేయడానికి ఉంటుంది అని అంతే. ఏదేం తెలుసా, ఈ ట్రైన్స్లో మనం దీనికి కిందికి కూడా అనుకోవచ్చు. ఇట్లా హాయిగా మనము చూడాలనుకుంటే చూడొచ్చు కిందకి అనుకోని. బట్ ఈ చలి తట్టుకోలేంలే. వచ్చేసాం ఇంటర్లాకెన్ ఓస్ట్కి. ఇక్కడ ట్రైన్ మారేసి వెస్ట్కి పక్కనే జస్ట్ 1 kilometer ఉంటుంది రైట్. ఇది ఈ కొన్ని ట్రైన్స్, ఇది ఇప్పుడు నేనైతే ట్రైన్ ఎక్కాను,
టాప్ డెక్లో కూర్చుంటే భలే అనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్ కూడా వచ్చాను. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కొంతమంది రిజర్వేషన్ చేసుకుంటారు సీట్స్వి, అవి తప్ప మిగతా ఎక్కడ కూర్చున్న ప్రాబ్లం లేదు. సెకండ్ క్లాసా ఫస్ట్ క్లాసా అని చూసుకుంటే చాలు. ఒకవేళ మన స్విస్ పాస్ సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్లో కూర్చుంటే బెటర్, ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్లో. ఇట్లా ఫ్యామిలీ లాంటి సీటింగ్ భలే ఉంటుంది, కూర్చొని తినొచ్చు హాయిగా అందరు కలిసి. బాగుంది కదా ఈ సెటప్. వచ్చేసాం ఇంటర్లాకెన్ వెస్ట్కి. ఇంకా పదండి, రూమ్ దగ్గర ప్యాకేజ్ పడేసి ఇంకా మొదలెడదాం తిరుగుడు. ఇదిగోండి ఇంటర్లాకెన్ స్టేషన్ నుంచి బయటికి రావడమే ఈ వ్యూ. బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. లాస్ట్ టైం గుర్తుందా లేదు, మొత్తం తిరిగినాం అదంతా. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తేనేమో నేను లాస్ట్ టైం ఉన్న రైల్వే ట్రాక్ క్రాస్ చేసుకుని వెళ్ళాలి, బట్ ఇప్పుడు ఇక్కడ ముందే తీసుకున్నాను. ఇంకా రేట్స్కి తగ్గట్టు మూవ్ అవ్వాలిగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది లేదనుకుంటా నేను ఫర్ ష్యూర్. ఇది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి, అసలు ఎవ్వరూ లేరు. హౌజెస్ మాత్రం భలే షేప్ చేస్తున్నారండి చిన్న చిన్నగా. అండ్ మెయిన్ థింగ్ డిఫరెన్షియేషన్ వచ్చేది ఎక్కడ అంటే నీట్నెస్ మెయింటైన్ చేసే దగ్గర. అక్కడ జరిగితే అద్భుతాలన్నీ. చూడండి ఇంకా హాస్టల్లో బ్యాగ్ పడేసి వచ్చేసాను బయటికి. ఇదిగోండి మళ్ళీ ఇంకో గెస్ట్ కార్డ్. మనం మొన్న ఏదో వాడమో అది లౌటర్ బోనన్ రీజియన్ది, ఇది వచ్చేసి ఇంటర్లాకెన్ది. అది ఇక్కడ వాడలేము, ఇది అక్కడ వాడలేము. సో ఇప్పుడు హాస్టల్లో బ్యాగ్ పడేసి తీసేసుకున్నాను, ఇంకా ఇక్కడ తిరగడానికి ఈజీ అవుతుందని. చూడండి అంతా ఇంటర్లాకెన్ వెస్ట్ ఏరియా. కొంచెం ముందుకెళ్తే బస్ స్టాప్స్ ఉంటాయి, అక్కడ నుంచి బస్ తీసుకొని పీజ్ ఏరియా, అక్కడ ఒక 2 అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి, అవి చూసుకొని మళ్ళీ వద్దాం ఇక్కడికి ఇంటర్లాకెన్ వెస్ట్కి. అదే వెస్ట్ రైల్వే స్టేషన్, ఇదే బస్ స్టాప్. లాస్ట్ టైం అక్కడ వెళ్ళాం గుర్తుందా, దాంట్లో బిర్యానీ తిన్నాం 2500 రూపీస్ పెట్టి మామూలుగా. అప్పుడు నేను పవన్ వచ్చి ఉండే, ఇద్దరం కలిసి ఆ చెట్టు వెనకాల సైడ్ ఒక హాస్టల్ లాంటి దాంట్లో తీసుకుని రూమ్, షేరింగ్ వాష్రూమ్ దాంట్లో. ఇంకా మన గెస్ట్ కార్డ్ వాడుకొని బస్ తీసుకొని వెళ్దాం. ఈ బస్ స్టాప్ చూడండి ఎంత కూల్గా ఉందో. ఒకవైపు రైల్వే స్టేషన్, అక్కడే బస్ స్టాప్. చలో వచ్చేసింది మన స్పీస్ వెళ్ళాల్సిన బస్ కూడా. ఇంకా హాయి ఎక్కడెక్కడైనా కూర్చొని జర్నీ ఎంజాయ్ చేద్దాం. ఇదే జర్నీ మీకు పాస్ లేకుండా ట్రావెల్ చేస్తే ఎంత అవుతుంది తెలుసా? చెప్తాను పదండి వెళ్ళిన తర్వాత. జస్ట్ 15 మినిట్స్ పడుతుంది ఇక్కడ నుంచి స్పీస్ అంతే. పాస్ అంటే ఏం లేదు, మన హాస్టల్లో ఇస్తారు కదా విజిటర్ కార్డ్, అదే. వావ్, భలే అనిపించింది కదా బస్ జర్నీ అంతా కూడా. ఆ తున్శ్రీ లేక్ వైపు అయితే వ్యూస్ మాత్రం అసలు మామూలుగా అనిపించలేదు తెలుసా. అండ్ ఇదే స్పీఎస్ బన్ ఆఫ్ బస్ స్టేషన్ అండ్ అటువైపు రైల్వే స్టేషన్. ఇప్పుడే ట్రైన్ కూడా వచ్చినట్టు చూడండి. ఎస్బీబీ ఆఫ్ ఈ ఎస్బీబీ ట్రైన్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళేసి ఒక 200 మీటర్స్ నడిచామనుకోండి, ఒక అద్భుతమైన స్పాట్ వస్తుంది, పదనికి వెళ్దాం. అండ్ ఈ బస్ ఫేర్ గురించి చెప్తా అన్నాను కదా. యాక్చువల్గా ఈ ఇంటర్లాకెన్ వెస్ట్ నుంచి ఇక్కడ రావడానికి అరౌండ్ 15 నుంచి 20 మినిట్స్ పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర గెస్ట్ కార్డ్ కానీ లేదా స్విస్ పాస్ కానీ లేకపోయి ఉంటే ఇదే బస్కి మీరు టికెట్ తీసుకుంటే ఎంత తెలుసా? అక్షరాల 1000 రూపాయలు. 11 స్విస్ ఫ్రాంక్ ఏదో అన్నాడు అడిగితే. 10 స్విస్ ఫ్రాంక్ నుంచి 11 స్విస్ ఫ్రాంక్ అంటే ఇంచుమించు 1000 నుంచి 1100 రూపాయలు అక్షరాలా పడుతుంది జర్నీ. సో హాస్టల్లో స్టే ఉన్న హోటల్లో ఉన్న ఆ విజిటర్ కార్డు తీసుకుని హాయిగా దొరకవచ్చు, చాలా అమౌంట్ సేవ్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ పైన. స్విస్ పాస్ ఇలాంటి వాటిపైన వాడకూడదు, దానికి వేరే లెక్క వేసుకోవాలి. ఇట్లా అంతా
బిజినెస్ పాస్తోని ఇట్లా బస్ తీసుకుని విలేజెస్ అన్నీ ఇలాంటి ప్లేస్లు అన్నీ తిరగచ్చు హ్యాపీగా. ఇంకా నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను చెప్పాను కదా, వెళ్ళే దారిలోనే కొంచెం టిల్టీ అయినా చూడండి. మనం వెళ్ళే ప్లేస్కు కొంచెం ఇట్లనే ఉంటుంది సిమిలర్గా, అక్కడెక్కడ నుంచి ఉంటుంది వ్యూ పాయింట్. బట్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అదిరిపోయింది. అది క్యాసిల్ లాంటిది ఉంటుంది, దానికి కూడా వెళ్ళొచ్చు, ఎంట్రీ ఉంటుంది. వచ్చేస్తాం మనం రావాలనుకునే ప్లేస్కి. ఆవిడని చూసిన ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి భయ్యా మీరు. ఆ ఏజ్లో నడవలేకపోతున్నా నాకు తెలిసి ఈజీగా 90+ ఉంటుంది. ఆమె చూడండి కట్టలు పట్టుకుని మరి హైకింగ్ చేసుకుంటూ వచ్చేసింది. ఈ వ్యూ చూడండి, ఇక్కడ నుంచి మస్తు అదిరిపోతుంది. ఈ స్పీస్ అనే ఒక చిన్న పార్క్ లాంటిది ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ తునిశ్రీ లేక్ యొక్క వ్యూ పాయింట్ లాంటిది ఇది. అదిరిపోతుంది ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇంకా ఈ పారాగ్లైడింగ్ మాత్రం ఆగట్లేదు, ఏడికి పోయినా చేస్తూనే ఉన్నారు. అసలు మాటల్లో వర్ణించలేము తెలుసా. అసలు వెనకాల చూడండి ఎంత మంచి వ్యూ క్రియేట్ చేసి పెట్టిందో. జస్ట్ ఏం లేదు, మీరు ఒకవేళ ఇన్ కేసు రావాలనుకుంటే కూడా స్పీస్ తునిశ్రీ లేక్ వ్యూ పాయింట్ అన్నా లేకపోతే ఈ స్పీస్ పార్క్ అన్నా సెర్చ్ చేసేయండి, కరెక్ట్గా వచ్చేస్తారు. ఆ రైల్వే స్టేషన్ నుంచి తిప్పి కొడితే ఒక 5 to 6 minutes వాక్ షార్ట్కట్లో. వావ్ మస్తుంది ప్లేస్ అయితే. చాలా దొరుకుతాయేమో, ఇక్కడ డ్రోన్ ఫ్లై చేద్దామని చూస్తున్నా దొరకట్లేదు. నిన్న కూడా అక్కడ లౌటర్ బోర్డంలో మిస్ అయిపోయింది. పక్కన పోలీసులు అంతా తిరుగుతున్నారు. ఎందుకే మా హెలికాప్టర్స్ కూడా బీభత్సంగా తిరుగుతున్నాయి. ఏదో వర్క్ జరుగుతుంది అక్కడ, కింద నుంచి పైకి ఆ ఎక్విప్మెంట్ అంతా మోసుకెళ్తుంది హెలికాప్టర్. ఇక్కడ కూడా నిన్న ఇప్పటిదాకా తిరిగి నుండి ఇప్పుడు లేవు మరి ప్రస్తుతానికైతే. చూస్తా సందు దొరికితే మాత్రం. ఇప్పుడు ఈ స్పీస్ ఏరియా చూసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఆ తునిశ్రీ లేక్ చూడొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఆ క్యాసిల్ కూడా చూడొచ్చు. అండ్ కింద ఏదో కొంచెం ఫార్మ్స్ లాంటివి కనిపిస్తుంది, అదేంటో మరి దాని సంగతి కూడా చూద్దాం పదండి. పిల్లలు మాత్రం మంచిగా ఆడుకుంటున్నారు పండి రిలాక్స్గా. ఎంత కామ్గా ఉన్నాయి చూడండి ఏరియాస్ అన్నీ. మస్తు అనిపిస్తుంది కానీ నిజంగా ఇక్కడ నుంచి. అండ్ అందులో పక్కనే ఫ్లవర్స్ ఒకటి. ఈ వ్యూ మాత్రం భలే కనిపిస్తుంది అంతా. మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టడానికి ట్రై చేయను, సింపుల్గా అట్లా వదిలేస్తాను. చూడడానికి మీకు కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక ఐడియా ఉంటుంది. ఒకటి గమనించారా, పెద్ద పెద్ద హౌసెస్ కంటే కూడా ఇలాంటి చిన్న చిన్న హౌసెస్ చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. ఎందుకో పెద్ద పెద్ద హౌసెస్ అంత మజా రాదు, కానీ ఇలాంటి చిన్న చిన్న హౌసెస్ అయినా సరే కరెక్ట్గా మెయింటైన్ చేసి చూడండి ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు అంత వాళ్ళు. ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయి చూడండి అన్నీ. చూడండి కాంటాక్ట్ ఉంటే బాగుండు పోయాలి లోపలికి వెళ్ళేసి యాక్చువల్గా హౌ ఈజ్ దేర్ హౌసెస్ అని చూడడానికి మనకు ఆప్షన్ దొరికేది. మనమేమో డైరెక్ట్గా వెళ్ళలేము, మనకు మొహమాటమే ఎక్కువ కొంచెం. ఆహా సాయంత్రం ఏడు టేబుల్ వేసుకొని పెగ్గు కలుపుకొని కూర్చుంటే తాగేటోళ్ళకి లేదు, నాకు కాదు. వాళ్ళ బ్యాక్ యార్డ్స్ ఇట్లా మెయింటైన్ చేసుకుంటున్నారు ఇంటి వెనకాల. ఈ హౌస్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది, మళ్ళీ అన్ని కలర్స్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇదే ప్లేస్కి మీరు వింటర్లో వస్తే కనుక మొత్తం స్నోతో కప్పేసి ఉంటుంది, ఇట్లా ఏదో బ్లాంకెట్ వేసినట్టే ఉంటుంది అంత మంచి అంతా. మోస్ట్ ప్రాబ్లీ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో పీక్స్లో ఉంటుంది. ఆహా దగ్గరకు వచ్చే కొద్ది భలే కనిపిస్తుంది ఏరియా అంతా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటూ చాలానే ఉంది నడిచేది, బట్ నడుద్దాం మెల్లిగా. కావాలంటే మీరు ఇలాంటిది ఒకటి ట్రైన్ రైడ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అబ్బా కొంచెం అట్లా ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇది చూడండి, తగ్గేదేలే అన్నట్టుంది ప్లేస్ అయితే. నువ్వు పక్క జరిగి బయటలో అడ్డం వస్తున్నాయి అన్ని పక్క జరిగి. అసలు
అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా ప్లేస్ ఇది. బాబా మాటల్లో వర్ణించలేని అందం ఈ ప్రదేశానిది అన్నట్టుంది. పెద్ద పెద్ద పదాలేం గుర్తు రావట్లేదు కానీ అసలు ఒక్కసారి చూడండి దీని వ్యూ. ఇక్కడ ఒక పార్క్ లాంటిది ఉంది, అందరూ కూర్చొని చిల్ అవుతున్నారు చూడండి రిలాక్స్గా. బాబా వాల్ పేపర్ కింద పెట్టేసుకోవచ్చు ఈ ఫోటో తీసుకున్నట్లా, అంత బాగుంది చూడండి ప్లేస్ ఇది. చూడండి వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో, దాంట్లో రిఫ్లెక్షన్ కూడా అద్దరిపోతుంది. ఈ వెనకాల హౌసెస్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఎన్నిసార్లు చూసినా కూడా తను తీరుతలే నాకు ఈ ప్లేస్తోని, మామూలుగా లేదు. అబ్బా అండ్ యాట్లు అయితే ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. వీళ్ళకి కలిసి ప్రైవేట్గా అప్పుడు ఫిషింగ్కి వెళ్ళడానికి దానికి దీనికి వాడుకునేలాగా ఉన్నారు. అండ్ ఇందాక చెప్పాను కూడా మీకు క్యాసల్ అని చెప్పి, అది ఇదే స్కాలాస్ స్పీజ్ అంటారు దీన్ని. మేబీ ఎంట్రీ ఫీ ఉందో లేదో నాట్ షూర్, నేను ఒకసారి వెళ్ళి కానీ రండి. ఇంకా మీరందరూ ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ట్రావెల్ చేయండి మెల్లిగా, ఒంట్లో ఓపిక చచ్చిపోద్ది. వాళ్ళు కనుక మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి ఆ మాత్రం లాగలుగుతున్నారు బండిని. ఇక మన జనరేషన్ అంటారా, ఇంకా ఊహించుకోండి మీరే. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏం తెలుసా, ఇక్కడ ఈ లేక్ కానుకొని, ఈ తున్సిరి లేక్ అని చెప్పాను కదా, దీనికి ఆనుకొని ఒక 20-30 రెస్టారెంట్లు ఉంటుంటాయి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా. మంచి వైబ్ ఉంది అసలు, అందరూ కూర్చొని మంచిగా తింటూ డ్రింక్స్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు రిలాక్స్గా. ఓ ఎండ రావడంతో అనుకుంటా సడన్గా లుక్ మొత్తం మారిపోయింది చూడండి. మీకు చెప్పాను కదా ఇంటర్లాకెన్కి ఇక్కడ నుంచి తున్ దగ్గర నుంచి లైక్ ఈ పాయింట్ నుంచి బోట్ వెళ్తుంది, క్రూజ్ ఒక 1 hour అలా ఉంటుంది, రిలాక్స్గా తీసుకెళ్తాడు. ఇది కూడా మనం అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు ముందుగానే ఆన్లైన్లో. స్విస్ పాస్ ఉంటే 50% ఆఫ్ ఉంటుంది. నేను చూసినప్పుడు అరౌండ్ 3500 ఏమో పడుతుంది చూడండి రైడ్ ఇది. ఎంత ఉంది స్పీజ్ నుంచి ఇంటర్లాకెన్ వెస్ట్కి అయితే 32 ఫ్రాంక్ ఉంది చూడండి, అంటే 3200. స్విస్ పాస్ ఉంటే నాకు తెలిసి తక్కువ ఆఫ్ తగ్గుతుంది, ఆఫ్ తగ్గుతుంది 50 స్విస్ పాస్ ఉంటే. ఇక్కడ ఆఫ్ ప్రైస్ కార్డు ఉన్నా కూడా 50% తగ్గినట్టే. చెప్తాను ఇదంతా నేను ఇట్లా సెట్ చేయాలని. ఇక్కడ స్విస్ పాస్ దీనికోసం తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా. మీ దగ్గర ఉన్న స్విస్ పాస్ని ఏ డేని ఎలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను డీటెయిల్గా మాట్లాడతాను ఫుల్ టూర్ ప్లాన్లో. వావ్, ఈ క్యాసిల్కి వెళ్ళే దారిలో కూడా ఈ ప్లేస్ ఏంటో తెలియదు కానీ భలే ఉంది చూడండి ఇది లెఫ్ట్ సైడ్ది. వావ్ మస్తుంది ప్లేస్. యాజ్ గెస్డ్ ఎంట్రీ ఫీ ఉంది 12 స్విస్ ఫ్రాంక్, అంటే ఇంచుమించు 1200 రూపాయలు. సో స్కిప్, బట్ దీనికి ఫ్రీ కదా, ఇది ఎంజాయ్ చేయొచ్చు. భలే ఎంజాయ్ అండి ప్లేస్ మొత్తం ఇక్కడ నుంచి. అండ్ మీకు ఫార్మింగ్ లాగా ఏదో చేస్తున్నారు అక్కడి నుంచి అని చెప్పాను కదా పైనుంచి, అది ఇదే గ్రేప్ చూడండి అంతా కనిపిస్తుందా, మొత్తం గ్రేప్సే, గ్రేప్స్ తోట ఈ నుంచి అందాక మొత్తం వేసి పడేశారు. ఇంకా ఫైనల్గా వచ్చేస్తాను నా హాస్టల్కి. ఇదే నేను ఉండబోయే బెడ్. ఇంకా ఈసారి మనకి ఎప్పటిలాగే టాప్ దొరికింది. అమ్మా బ్యాగేజ్ అంతా సెట్, పొద్దు నుంచి గాలి పడేస్తాము. పెద్ద బ్యాగులు ఏమంటే కదా ఇంట్లో పెట్టుకుంటాము, ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఇంకా ఎలాంటి వాటిలో. సో మీతో పాటు వచ్చేటప్పుడు లాక్ తెచ్చుకో మాత్రం మర్చిపోతుంది అసలు. ఇంకా అట్లా హాస్టల్లో బ్యాగేజ్ పడేసిన తర్వాత మనకు కొంతమంది మెసేజ్ చేస్తారు, లైక్ మన ఫ్రెండ్స్ కొంతమంది మెసేజ్ చేస్తారు, లైక్ బ్రో మేము కూడా స్విట్జర్లాండ్లో ఉన్నామని చెప్పి. ఇంకా వచ్చేస్తున్నాం వాళ్ళ దగ్గరికి. హాయ్ గైస్, చెప్పండి బ్రో మీ పేరు? అనంత్. అనంత్. నా పేరు అనిరుద్. అనిరుద్.
ఇంకా బ్రోస్తో ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 1 అవర్ నుంచి ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నాం మాట్లాడుకుంటూ అది ఇది. చెప్పండి బ్రో, ఎట్లా అనిపిస్తుంది స్విట్జర్లాండ్? చాలా బాగుంది బ్రో, మీ వీడియోలు చూసి వచ్చిండే మేము. అంటే మన ఐటనరీ మన పాత వీడియోస్ ఉన్నాయి కదా, అయితే అదే సేమ్ ఫాలో అయినాం మేము ఇక్కడ. ఎగ్జాక్ట్లీ అసలు మాకు ఏం ఐడియా లేదు. సో మేము మీ వ్లాగ్స్ చూస్తుండే ఇంతకుముందు, వచ్చే ముందు ఇక్కడికి స్ట్రైట్ అవే వచ్చేసినాం బ్రో మిమ్మల్ని నమ్ముకొని. అంతే కదా, ఏం లేదు. ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు మీ వ్లాగ్ చూడడం జరిగింది. సో అట్లా మేము ఐటనరీ సేమ్ ఫాలో అయిపోయినాము. సో ఎగ్జాక్ట్ అసలు బ్యూటిఫుల్ వ్యూస్, అసలు బ్యూటిఫుల్ విజిట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది స్విట్జర్లాండ్, చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ మిమ్మల్ని ఫాలో అయినాం బ్రో. అసలు ట్విస్ట్ ఏంది అంటే అసలు బ్రోని కలిసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టిండే, మేము చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయినాము. సో ఇట్లా గ్యాదర్ అయినాం, కొంచెం షేర్ చేసుకున్నాం ఇన్ఫర్మేషన్ అంతా. చాలా బాగా జరిగింది. అంటే వాళ్ళు కూడా దే కమింగ్ ఫ్రమ్ యూకేలో వర్కింగ్ ఫుల్ టైం వర్క్ చేస్తాము. సో ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా నాకు కూడా యూకేలో ఏంటి సంగతి కొంచెం లైక్ నాకు వర్కింగ్ గురించి తెలియదు. టూరిస్ట్గా చెప్పమంటే చెప్తాను కానీ నాకు వర్కింగ్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్. సో అది వాళ్ళు షేర్ చేస్తున్నారు, ట్రావెలింగ్ గురించి నేను. సో వన్ వర్డ్ అబౌట్ స్విట్జర్లాండ్ అంటే ఇట్స్ ఎ ప్యారడైజ్. ప్యారడైజ్ డెఫినెట్లీ కదా, మస్తు అనిపించింది. చెప్పండి బ్రో, ఇంకేం చెప్తారా? లేదు, it's very pleasure to meet you, by the way. Nice meeting you too, bro. All the best. మీరు thank you so much. Like all the best for your future. చాలా హ్యాపీ బ్రో. You too bro, ఇంకా మీరు ఇంకా జర్నీ చేయాలని, ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళాలని, చాలా ఇన్ఫర్మేషన్ మీరు మాకు షేర్ చేయాలి. ఇలా మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇట్లా జర్నీస్ మేము కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ done bro, all the best, take care. Thank you bro. So that's it, ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ ఈ రోజు అంతా కూడా లైక్ సింపుల్గా కానిచ్చేస్తాను ముందుగా చెప్పినట్టుగానే. రేపు కూడా ఇక్కడ ఉంటాం. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చూడండి షాప్, చాలా ఫేమస్ ఇది. రేపటి బ్లాగ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, లైక్ షాపింగ్ ఇదంతా కూడా స్టఫ్. ఓకే, దట్స్ ఇట్, బాయ్, టేక్ కేర్. అందరు విజిట్ చేయండి. బాయ్. ఇంకా ఈ రెస్టారెంట్ గురించి నేను సపరేట్గా చెప్పవసరం లేదు. నేను లాస్ట్ టైం స్విట్జర్లాండ్ వచ్చినప్పుడు వీడియో చూసిన అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడు నేను బిర్యానీ తిని చేసిన హంగామా అంతా ఇంత కాదు. స్విట్జర్లాండ్ గురించి టాపిక్ రాగానే అందరూ దీని గురించి మాట్లాడతారు ఫస్ట్, అన్నా బిర్యానీ అని. అంతలాగా ఫేమస్ అయిపోయింది ఇది. ఇప్పుడు మళ్ళీ నేను మన వాళ్ళు కలిసారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ నేను చూసుకోలేదు టైం. అక్కడ కూప్ స్టోర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా బయట ఏం తినాలన్నా కూడా 2,000-3,000 అవుతాయని మళ్ళీ దాంట్లోకి వెళ్ళి జీరా రైస్ తీసుకున్నాను. గట్టి మాట్లాడితే ఆ బౌల్ నా ఏమంటారు పిడికిలి సైజు కూడా ఉండదు, అంత చిన్న బౌల్. 6 ఫ్రాంక్, 600 రూపాయలు అది. రైతా ఉందంటే ఉందన్నాడు. సరే తీసుకురమ్మన్నాను, కాకపోతే ప్రైస్ కనుక్కోలేదు. అది 7 ఫ్రాంక్, 700 రూపాయలు. రైతాకి దానికి కలిపి 1,200 రూపాయలు పోయాలి లిటరలీ. పాపం మన వాళ్ళు లంచ్కి వెళ్దామన్నారు, కాకపోతే నాకు ఇష్టం లేదు. మన వాళ్ళు ఎట్లాగానే వెళ్ళినా అంటే బిల్లు నాతో కట్టనివ్వరు. ఇంకా నేను వచ్చేసి నేను ఇక్కడ సపరేట్గా తినేసాను. చలో ఈరోజైతే మొత్తం కదా గడిచిపోయింది ఇక్కడ అంతా. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్ ఫ్రమ్ స్విస్. ఇది నేను ఉంటున్న హాస్టల్ కదా, కిందే బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అక్కడ చూడండి ఎంత హంగామా జరుగుతుందో. జస్ట్ కామో చూడండి అంత, నేనేం మాట్లాడను. మొత్తం చిల్ అవుతున్నారు అంతా, కూర్చొని తాక్కుంటూ తినుకుంటూ. ఇంకా ఇక్కడ ఇదే నైట్ లైఫ్, ఇంతకు మించి ఏముండదు. జస్ట్ ఇట్లా కూర్చొని తాగడం, తినడం అంతే.